ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ఖండించిన కొడంగల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఖండించారు. కోస్గి పురపాలక కార్యాలయానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యేను తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కమిటీ అధికార ప్రతినిధి డికే రాములు, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి సామల వెంకట ప్రసాద్ బృందం ఎమ్మెల్యేను కలిసి చంద్రబాబు అరెస్టుపై మద్దతు కోరగా వెంటనే స్పందించిన పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టారని, ఆయన హయాంలో సైబరాబాద్, హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ విమానాశ్రయం, ఐటీ రంగంలో కోసం ఎంతో కృషి చేశారని, అలాంటి వ్యక్తిపై కేసులు పెట్టి ఇబ్బందులు కల్పించడం సమంజసం కాదన్నారు. స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటానని అన్నారు. ఇలాంటి నోటీస్ లేకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినారు. అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి అక్కడ చేయడం అనేది దాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసేది లేదు. ఇలాంటి నోటీస్ లేకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినారు. అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి అక్కడ చేయడం అనేది దాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసేది లేదు. ఇలాంటి నోటీస్ లేకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినారు. అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి అక్కడ చేయడం అనేది దాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం.